నమస్తే. లండన్ నుంచి రాగానే 2.0 అంటూ నవ్విచ్చాడు వైఎస్ జగన్. అయితే ఎవరు వెళ్ళలేదు అంటూనే మాట్లాడినటువంటి జగన్ కాస్త విజయసాయిరెడ్డి యొక్క రాజీనామాతో మాత్రం కొంత గొంతులో వణుకొచ్చిందని అయితే చెప్పవచ్చు. అయితే 2.0 అంటే ఈసారి నుంచి చాలా కష్టపడి ప్రతి నియోజకవర్గం తిరిగి వైసీపీ కార్యకర్తల్ని ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాడతాడేమో అని చెప్పేసి అనుకున్నాడు. ఈసారి 2.0 కూడా కార్యకర్తల కోసమే అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నిజంగా వైసీపీ కార్యకర్తల్లో కొంత ఊపు వచ్చిందనేది చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ ఊపు కరెక్ట్గా 10 నిమిషాలు కూడా లేదనే చెప్పుకోవాలి. ఎందుకు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మనం చూస్తే జగన్ లండన్ నుంచి రాగానే ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇంకొద్దిగా కుంగిపోయాడని చెప్పుకోవాలి. అదిగాక విజయసాయిరెడ్డి గురించి కూడా ట్వీట్ చేశాడు. దానికి ప్రతిస్పందనగా విజయసాయిరెడ్డి కూడా కౌంటర్ ఐడియా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నిన్న అంత భారీ స్పీచ్ ఇచ్చినటువంటి ఒక వైఎస్ జగన్, కార్యకర్తలకి ఊపు తెప్పించిన వైఎస్ జగన్ కనీసం 10 నిమిషాలు కూడా లేడే అనేటువంటి ఒక నిరుత్సాహం మాత్రం మనం వైసీపీ క్యాడర్లో చూస్తున్నాం. ఏ రోజైతే సాక్షి పేపర్లో నిలువెత్తు పసుపు రంగుతో ఉన్నటువంటి యాడ్ చూసినప్పుడే కార్యకర్తలు పూర్తిగా డిసైడ్ అయిపోయారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏంటి, ఎందుకని కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడే మనకు ఒక ట్వీట్ వచ్చిందండి, ఇంత బాగుందో అసలు. ఏపీ పార్ట్ టైం పొలిటీషియన్ కన్నడ రాష్ట్రానికి జంప్. మీకు అర్థమైంది ఎవరో? బడికి వెలగాలే, వెలిగే ఉంటుంది. నెల రోజులు లండన్ వెళ్ళి వచ్చాడు, 2 రోజులు 2.0 అని నవ్వించాడు. నేను లెగిస్తే మనిషిని కాదు అన్నాడు. సైలెంట్గా బెంగళూరు చెక్కేశాడు. మళ్ళీ వచ్చే వారం ఏదైనా 7 దొరికితే వస్తాడు. కవితలాగానే ఉంది నాకు కదా, ఎంత బాగుంది కదా. కరెక్ట్గా ఎవరో పాపం బాగా ట్వీట్ చేశారు. అయితే గతంలో మనం చూస్తే వైఎస్ జగన్ గారు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఐ లాగా అప్పుడప్పుడు వచ్చేళ్తుంటారు, వాళ్ళ శాశ్వత ఇల్లు ఇక్కడ లేదని చెప్పేసి మాట్లాడారు. కానీ కాకపోతే ఈయనకున్నన్ని ప్యాలెస్లు లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అప్పట్లో రావడం జరుగుతుంది, వస్తే ఖచ్చితంగా ఏపీలో ఉండడం జరిగింది. ఇప్పుడు జగన్ ఏమనుకోవాలి? ఎందుకంటే పక్క రాష్ట్రం కన్నడకి వెళ్ళిపోవడం కానీ, యలంక ప్యాలెస్కి వెళ్ళిపోయి కుట్రలు పనడాన్ని కానీ, దీన్ని ఎలా చూడాలి? ఏదో మీరు ఇందాక నిన్న పాపం విజయసాయిరెడ్డిని అన్నాడు కదా, విశ్వసనీయతలు, విలువలు, క్యారెక్టర్లు, క్రెడిబిలిటీలు అవన్నీ పక్కవాడికి. మీకు అర్థమైందా? మిమ్మల్ని అంటామండి, మీరు లేరు కాబట్టి అంటాము, మీరు వచ్చినా అంటాము, మేము మాత్రం మేము చేయాల్సింది చేస్తాము. ఇప్పుడు ఈయన అందరూ అదే అడుగుతున్నారు, నువ్వు కన్నడ దేశానికి లేదా కన్నడ రాష్ట్రానికి పొలిటీషియన్వా, తెలుగు రాష్ట్రానికి పొలిటీషియన్వా? నువ్వు అసలు ముందు అదేంటి తాడేపల్లి ప్యాలెస్ అమ్మేసి నువ్వు మొత్తాన్ని పూర్తిగా బెంగళూరు వెళ్ళిపోంటున్నారు. లేదు, ఆయన ఈ కేసులు ఏవో తేలి ఆ తాడేపల్లి ప్యాలెస్ గవర్నమెంట్ కనుక తీసుకుంటే దాన్ని అప్పుడు అసలు గొడవ ఉండదు. శాశ్వతంగా ఆయనకు పాప ఇక్కడ ఉండడానికి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంక అక్కడే ఉంటారు, ఎక్కడ యలహంకలో. అప్పుడు యలహంక ప్యాలెస్ కూడా ఉండదులేండి. కేసులు తేలితే ఇంకా ఆ ప్యాలెస్ ఎక్కడ ఉంటుంది, ఈ ప్యాలెసే లేకపోతే అప్పుడు ఎదరవాడిని అన్నట్టుగా ఆయన అద్దిల్లు తీసుకుని ఉంటాడు. కానీ అసలు నిజంగానండి, అసలు దేనికి వస్తున్నాడు, ఎందుకు అట్లా ఒక 10 నిమిషాలు ప్రజలతో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు? అందరికీ అదే సందేహంగా ఉంది. నిన్న మీరు చెప్పినట్టుగా నిన్న కార్యకర్తలు ఏదో జగన్మోహన్ రెడ్డి మా కోసమే బతుకుతున్నాడు అనుకున్నారు. ఒక మాట అన్నాడు, ఒక వాక్యంతో వాళ్ళని 1 నిమిషం ఇట్లా గాలిలోకి లేపేయింది. 10 నిమిషాల తర్వాత వాళ్ళు టప్మని కింద పడ్డారు. అయితే నిన్న మాట్లాడినటువంటి ట్వీట్లో కూడా నాకు చిన్న అనుమానం ఏంటి అంటే, గతంలో 1.0లో ఖచ్చితంగా ప్రజల కోసం ఆలోచించాను, కానీ ఇప్పుడు కార్యకర్తల కోసమే నేను చూస్తానని చెప్పి అన్నాడు. అంటే ప్రజల కోసం చూస్తేనే ప్రజలు అంత ఇబ్బంది పడితే, కార్యకర్తల కోసం చేస్తా అంటే కార్యకర్తలకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తే రేపొద్దున ఏం జరిగేది? 2.0 నిజంగా ఏపీ ప్రజలు కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే 1.0లో ప్రజల కోసం ఆలోచించాడండి. అంటే 16 నెలలు జైల్లో ఉండి ఆలోచించాడు. కాబట్టి ఇప్పుడు 2.0లో ఏమవుతుందంటే, ఈయన 30 ఏళ్ళు జైల్లో ఉంటాడు కదా. 30 ఏళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఈ కార్యకర్తలు అన్నవాళ్ళు హ్యాపీగా వాళ్ళు పెట్టే బేడా సర్దుకుని వేరే పార్టీలోకి జంప్ అవుతారు. మీరు ఇందాక ఏదో పసుపు అన్నారు చూసారా, ఆ పసుపు పార్టీలోకో లేకపోతే ఇంకొక పార్టీ ఉంది కదా గాజు గ్లాస్ గుర్తుతోటి, ఆ పార్టీలోకో జంప్ అవుతారు. కాబట్టి ఆయన ఏమనాలంటే శాశ్వతంగా
జగన్మోహన్ రెడ్డి అనే పీడ వాళ్ళకి వదిలిపోతుంది. నేను ఇలా గాల్లోకి ఎత్తడాలు మళ్ళీ కింద పడేయడాలు ఈ గోళలు ఉండవు కదా. ఇప్పుడు తెలుగుదేశం అనుకోండి, వాళ్ళు శాశ్వతంగా కార్యకర్తలుగా ఉండొచ్చు హ్యాపీగా, వాళ్ళు పనులు చేసుకోవచ్చు, పార్టీకి పనిచేయచ్చు, వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు సమకూరుస్తారు. ఇక్కడ ఏదీ లేదు, కబుర్లు తప్ప. కబుర్లతో కడుపు నింపుతాడు. అదే కదా చేశాడు. నిన్న 2 రోజులు వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడైనా ఎందుకు వచ్చాడు? ఆ కార్పొరేషన్ కోసం వచ్చాడు. విజయవాడ మేయరు అది చేయి జారిపోకూడదని వచ్చాడు. ఏదో మాట్లాడతాడు. మీరు ఒక్కసారి గతం గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాం, 2019-24 మధ్య ఈ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేశాడు? ప్రతిపక్షాన్ని వాళ్ళు ఎట్లా బెదిరించి అసలు నామినేషన్ కూడా ఎలా వేయకుండా ఉన్నారు. అవన్నీ ఒకసారి అలాగా రీల్స్ కళ్ళ ముందుకు తెచ్చుకోవాలి ఆయన. ఎందుకంటే ఇవాళ అసలు దేనికి వచ్చాడు? వాళ్ళ కోసం వచ్చి వీళ్ళ గురించి మాట్లాడటం ఏంటి? మళ్ళా అదే చరివిత చర్వణం అదే రిపీట్ చేస్తాడు. సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. అసలు ఏంటండి మనిషి ఇట్లా ఉంటే ఎట్లా? ఓ పక్క వాళ్ళు తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇస్తామని చెప్పారు. మత్స్యకారుల భరోసా త్వరలో నెక్స్ట్ మంత్ నుంచి అది కూడా అమలు చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా అన్నీ అయిపోతుంది. అంటే ప్రజలకు ఏదో చెప్పటం, పైగా ఏమంటాడు? బటన్స్ నొక్కితే కమిషన్లు రావు చంద్రబాబుకి, అందుకని బటన్ నొక్కడంటారు. అసలు బటన్ నొక్కితే కమిషన్ రావడం ఏంటి? నాకు అర్థం కాలే ఆయన చెప్పింది. ఇప్పుడు గతంలో వీళ్ళు పెన్షన్ ఇవ్వాలంటే 500 వాళ్ళు ఇస్తేనే వీళ్ళకి పెన్షన్ వచ్చేది. ఎప్పుడు వైసీపీ హయాంలో మీకు 2000 నేను ఇవ్వాలంటే 2500, మీరు నాకు 500 ఇస్తేనే నేను మీకు 2000 ఇస్తాను మీకు. గతంలో అదే కదా జరిగింది. ఇప్పుడు అది లేదు కదా, మీకు అకౌంట్లోకి పడిపోతున్నాయి కదా. మరి ఇంకేంటి డౌట్? నాకు అర్థం కాల. ఇప్పుడు ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు? క్లారిటీ అనేది లేదండి. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా ఎలంకాకి వెళ్ళడం, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 7 నెలలు దాట వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు వచ్చిన కరెక్ట్గా నెలన్నర దాటక ముందే ఢిల్లీ స్థాయిలో వెళ్ళిపోయి శవరాజకీయాలని చెప్పేసి మాట్లాడుతూ దాదాపు 31, 32, 36 అన్నట్టు ఏదో కొలతలు మాట్లాడి ఇన్ని సవాలు అన్నప్పుడు పార్లమెంటు స్థాయికి కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా లిస్ట్ అడిగితే ఇప్పటిదాకా ఇచ్చినటువంటి ఒక పరిస్థితి లేదు. అది కాక విజయవాడకు సంబంధించిన వరదల్లో ఫర్ ద ఫస్ట్ టైం బురదలోకి దింపినటువంటి ఘన చరిత్ర మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. వచ్చి 20 నిమిషాలు ఉన్నాడో లేదో వెంటనే మళ్ళీ వెళ్ళిపోయాడు. అది పెద్ద హీరో అనమాట. బురదలో దిగాడు కదా, వాళ్ళు అలా చెప్పుకున్నారు. ₹1 ప్రకటించాడు, రూపాయి కూడా ఇప్పటికీ. అంటే ఆ రోజే మీరు క్లారిటీతో మాట్లాడాడండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ₹1 ప్రకటించి మేము మా కమిటీతో డిసైడ్ చేశాక చెప్తామన్నాడు, ఇస్తాననలేదు. మీకు అర్థం కావట్లేదు. మీరు చాలా క్లారిటీతో ఉన్నాడు, ఇస్తానని ఎక్కడ అనలేదు. అనౌన్స్ చేస్తాం అంతే. మీరు ఇప్పుడు నిన్న కార్యకర్తలు ఎట్లా సంతోషపెట్టాడు, అట్లా ఆ రోజు కూడా మీకు 1,00,00,000 అనే పదంతో సంతోషపెట్టాడు అంతే. ఆ పదంకే. దీని తర్వాత కూడా మళ్ళీ విజయవాడ హాస్పిటల్కి సంబంధించి ఎవరో జాయిన్ అయ్యారని చెప్పి, లేదా టీడీపీకి సంబంధించిన కొట్టారని చెప్పి, అక్కడ చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వైసీపీ వర్గాలు ఇస్తే ఆడికి వెళ్ళిన తర్వాత చనిపోలేదు, బతికే ఉండేసరికి పాపం కొంచెం హర్ట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ తిరుపతికి సంబంధించిన తొక్కిసలాట కావచ్చు, పరిగెట్టి సీఎం అని అర్పించుకున్నాడు కదా, అర్పించుకోవడం కావచ్చు, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళని కలవడం, బురదలో దిగినప్పుడు కూడా సీఎం అని అర్పించుకున్నాడండి. సో నిజంగా ఇదిగాక నిన్నగాక మనం చూసుకుంటే గుంటూరులోకి పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్లకార్డులు పట్టుకొని మరి చాలా రకాలైనటువంటి అసెంబ్లీలో తను పొగిడించినటువంటి ఒక పద్యాలు లాంటివి కూడా రాయించుకొని మరి తను సంతోషపడ్డాడు. వెకిలి చేస్తారు కూడా మనం చూసాం. సో నిజంగా శవరాజకీయాల కోసమే వస్తున్నాడు అని చెప్పేసి అనడంలో నిజంగా ఏమైనా తప్పు ఉందంటారా, లేదంటే ఏం చెప్తారు? 100% రైట్ అండి బాబు. ఆయనకి ఆ శవం అనే పదం వినిపిస్తే ఆయనలో ఏదో కరాళ నృత్యం అంటారు అనమాట. అట్లా ఏదో అది మొదలవుతుంది ఆయనకి. ఆనందంతో ఆయన ఉప్పొంగిపోయి ఇంకా ఆలోచించడు. కావాలంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేస్తాడు. పోతే 2-3 లక్షలు పోతుంది అంతే, పోయిందే ఉంది. అంత ఆనందం. ఇప్పుడు అతను ఎవరు ట్రీట్ పెట్టాడు చూడండి, కరెక్ట్గా పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా శవం దొరుకుతుందా అని రెడీగా ఉన్నాడు. లేదు మరి ఎవరినైనా లేపేసినా లేపేస్తారు, మనకు తెలియదు. కాబట్టి ఎవడు నెక్స్ట్ లిస్ట్లో ఉన్నాడో కొంచెం వాళ్ళు జాగ్రత్త పడాలి. సో కుటుంబ సభ్యులు కూడా ఉండే అవకాశం ఉందంటారా? ఎవరైనా ఉండొచ్చు, అందులో ఏం మీకు సందేహం అక్కర్లే. మన తమ్ముడు చచ్చిపోలా, అభిషేక్ రెడ్డి, చిన్న పిల్లాడు, ఎంత బాగున్నాడు ముద్దుగా, మరి ఎలా పోయాడు? ఇది ఇప్పటికే అందరికీ సందేహమే. మీకు సందేహాస్పదంగా ఉండే మృతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోకి వేసేయండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మళ్ళీ జగన్ ఎప్పుడు వస్తాడు, లేదా ఏ శవం దొరికితే వస్తాడు అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.